మొదటగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతుంటున్నాం. మనుషులుగా ఉంటున్నటువంటి మనల్ని దేవుని యొక్క ప్రేమ అనేది ఎంత ఉంది మనుషుల పైన అనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి మనకి గ్రీకులో చూసినప్పుడు 3 విధాలుగా ప్రేమ మనకు కనపడుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే అగాపే. మొదటగా అగాపే అనే ఆ ప్రేమను మనకి బయలుపరిచారు. ఆ అగాప్ అనే ప్రేమను మనకి అర్థాన్ని ఏమిస్తూ ఉంటుందంటే దేవుడు మన ఎడల చూపించినటువంటి ప్రేమ. ఇంకోటి ఏంటంటే ప్రతిఫలము కోరనిది, మార్పు లేనిది. ఏమండి, ఈ అగాపే అనే ప్రేమకి అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అంటే దేవుడు మనుషుల పట్ల చూపించినటువంటి ప్రేమ. మరలా మనం చూసినప్పుడు ప్రతిఫలాన్ని కోరనిది, మార్పు లేనటువంటి ప్రేమ. దానికి అర్థం ఏంటంటే దాన్నే అగాపే అని దేవుని గ్రంథంలో మనకి బైబిల్ గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుందండి. రెండో సందర్భాన్ని ఇందులో రెండో ప్రేమను మనం చూసినప్పుడు దాన్ని ఏమన్నదంటే ఫీలియో అనే పిలువబడింది అనమాట. ఆ ఫీలియో అనే పదానికి అర్థం ఏంటంటే స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమను ఏమన్నదంటే ఫీలియో అని పిలువబడింది అనమాట. అయితే మూడోది మనం చూసినప్పుడు ఇరోస్ అనే పదాన్ని మూడో ప్రేమగా మనకు చూపిస్తుంది. అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు మనము కొద్ది నిమిషాల పాటు దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రేమను మనం ఏం చేద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడు, మనము 3 విషయాలు ఇందులో మనం చూడబోతూ ఉంటున్నాం. మొదటిది ఏంటంటే దేవుడు మనుషుల పట్ల చూపించినటువంటి ప్రేమ. రెండోది స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఆ దేవుడు మనుషుల పట్ల చూపించినటువంటి ప్రేమని గ్రీకులు ఏమన్నదంటే అగాపే అని తెలియపరుస్తూ ఉందన్నమాట. అయితే రెండోదిగా మనం చూసినప్పుడు స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అన్నదంటే ఫీలియో అని తెలియపరుస్తుంది. మూడోది మనం చూసినప్పుడు ఇరోస్ అనే పదాన్ని అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమని మనము ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథం మొత్తం మీద ఒకే వచనంలో మనకి ప్రేమ గురించి చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. మీకు అందరికి బాగా తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనము కొన్ని విషయాలు పరిశీలన చేసినప్పుడు మనం ప్రారంభంలోనే చూస్తాం. స్నేహితుల మధ్య ఒక స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, దానికి ఒక లిమిట్ ఉంటుందండి, ఉంటుంది. స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమకి ఏముంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ మించి ఉండదు, అంతేనండి. అయితే ఒక భార్యాభర్తల మధ్యలో కూడా ప్రేమ అంతే. ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది, అంతేనా. ఇప్పుడు భార్య అన్ని విషయాలలో భర్తని గౌరవిస్తూ బాగుంటే భర్త ప్రేమిస్తాడు, అంతేనా. భర్త కూడా అన్ని విషయాలలో భార్యని ప్రేమిస్తూ ఉంటే భార్య ప్రేమిస్తూ ఉంటుంది. ఇది భార్యాభర్తల ప్రేమ. ఇక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా ఉంది. అదేంటంటే అన్నీ వాళ్ళకి సౌకర్యంగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. ఈ అగాపే ప్రేమకి అర్థాన్ని మనం చూస్తాం. ఏంటంటే అది ప్రతిఫలాన్ని కోరనది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టిందంటే ప్రతిఫలాన్ని కోరుతూ ఉంటారు కదా. ఈ వన్ సైడే ఎక్కువగా కానీ వన్ సైడే ఇస్తూ ఉన్నారు అనుకోండి, ఇక ఎప్పుడు ఇస్తూనే ఉంటారా. ఒక స్నేహితుడు ఉన్నారు అనుకోండి, ఎప్పుడు ఒక స్నేహితుడు ఇస్తూ ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఒకటి ఇస్తూ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు ఇస్తూనే ఉంటాడా. ఎదుటి వ్యక్తి ఏమి ఎదురు చూస్తాడో చూడండి, ఖచ్చితంగా చూస్తాడు. నేను ఎన్ని రోజులను చేయాలి, మీకు ఎన్ని రోజులను నేను హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటారు. చూసారా మీరు. అయితే ఇక్కడ గమనించినప్పుడు దేవుని వాక్యము ఏం తెలియజేస్తూ ఉంటుందంటే దేవుడు మనుషుల పట్ల చూపించినటువంటి ప్రేమకి మనం ఏం చేయలేమండి, వెల కట్టలేం.
వెళ్ళకట్టలేనటువంటి ప్రేమతో ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు. అందుకే యోహాను సువార్తలో మనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడట? దానికి లిమిట్ ఉందండి. ఉదాహరణకు ఒక స్నేహితుడిని ప్రేమిస్తున్నాడంటే ఏముంటుంది? లిమిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకు మించి చేయలేనండి, నేను ఇంత మించి నేనేం చేయలేను, నేను నిన్ను ప్రేమించలేను, ఇదిగో ఇంత అనేది ఉంది అనేది చెప్పగలుగుతూ ఉన్నాం. ఈ రోజుల్లో మనుషులందరం అంతే కదా. ఎంతైతే మనం ప్రేమించగలమో దాన్ని ఏం చేయగలుగుతున్నాం? చూపించగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. దాన్ని మించి చేయలేం. చెప్తారు, నా సాధ్యమైనంత వరకు నేనేం చేశాం. మా సాధ్యమైనంత వరకు నేను చేశాం, కానీ దాన్ని మించి మేమేం చేయలేము. కానీ దేవుడు మనం బాగా గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ ఎంతో ప్రేమించను అనే పదంలో మనం చూసినప్పుడు ఎంత ప్రేమించాడండి దేవుడు? బాగా గమనించాలి. ఎంత ప్రేమించాడు? తన కుమారుడైనటువంటి క్రీస్తుని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంకంతకన్నా ఎవరైనా ప్రేమిస్తారా? ఉదాహరణకి మనకు అందరూ కూడా పిల్లలు ఉన్నారు చూడండి. ఇదిగో మీ బాబును మీ పాపను ఇవ్వండి అన్నింటి ఇస్తామా మనము? ఏమంటాం? ఏమన్నా ఉంటే నా ప్రాణమైనా తీసుకో, కానీ నా పిల్లల ప్రాణం ఏం చేయొద్దు, అడగొద్దు అని అంటాం, అనమండి. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రపంచ మానవాళి కోసం, అంటే ఈ ప్రపంచాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఏ విధంగా చూపించాడు ఆయన క్రియల్లో? తన కుమారుని ప్రాణం పెట్టి చూపించాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం గమనించడానికి ముందుకు వెళ్దాం. మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు మనుషుల పట్ల? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనకందరికీ బాగా తెలుసు. ఒక జనాంగాన్ని దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఆ జనాంగమే ఎవరండి? ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీని దేవుడు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనం చూసో, వాళ్ళ యొక్క బలం చూసో, లేకుంటే మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క నీతి చూసో వాళ్ళని ఎన్నుకోలే దేవుడు. మరేంటి? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? మిమ్మల్ని ఇడువను ఎడబాయను. అంటే అబ్రహాం గారి దగ్గర మనం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసేదని అనే మాటను దేవుడు ఏం చేశాడంటే, దాని గొప్ప జనముగా చేస్తాననే మాటను దేవుడు గట్టిగా పట్టుకున్నాడండి. ఆ గొప్ప జనాంగాన్ని తీసుకురావాలి దేవుడు. ఆ గొప్ప జనాంగాన్ని తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడంటే, అక్కడ అబ్రహాం దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు పలానా దేవునికి ఆ యొక్క గోత్రాన్ని, ఆ యొక్క యేసుక్రీస్తు వారు రావడానికి ఆ గోత్రాన్ని ఎవరైతే రావాలో, ఎవరి ద్వారాకైతే రావాలో ప్రతి వారిని ఆయన ఎన్నుకుంటూ ప్రేమిస్తూ ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం ఒక వాక్య భాగం చూసి ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికిరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు అయిన యెహోవా అంటున్నాడు. దేవుల్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో చెప్తున్నాడండి. ఏంటంట? యెహోవా ఏంటంట? దేవుడు ఏంటండి? కనికిరము కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషముల నిర్దోషములుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికిని, కుమారుల దోషం కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించును. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎన్ని తరాలుగా ప్రేమిస్తారంట ఆయన? ఎన్ని తరాలుగా ప్రేమిస్తారంటండి? 1000 తరముల వరకు ప్రేమించువాడునై అన్నాడు.
ఏంటట, 1000 తరముల వరకు ప్రేమించువాడై ఉన్నాడు. ఈ ఇజ్రాయేళ్ల విషయంలో కూడా మనం చూసినప్పుడు వాళ్ళ పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడండి. అసలు వాళ్ళని ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల్ని దేవుడు బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయాసపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు కదా. కనీసం ఆ ఇజ్రాయేలు ఐగుప్తుల నుంచి బయటికి విడిపించిన తర్వాత కూడా ఆ అరణ్య మార్గంలో వాళ్ళు ఎక్కువైనటువంటి సార్లు దేవుణ్ణి ఏం చేశారు, శోధించారు, దేవుని మీద సనిగారు, గొనిగారు కదండి. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆ పొరపాట్లన్నీ కూడా క్షమిస్తూ కూడా వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. అది ఇందులోనే మనం చూసినప్పుడు నిర్గమాకాండం 19వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు అసలు వాళ్ళని ఎలా ప్రేమించాడో దేవుడు చెప్తూ ఉన్నాడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. వాళ్ళని ఎలా తీసుకొచ్చాడంటండి, గద్దరెక్కల మీద. అంటే గద్దరెక్కల మీద ఎలా తీసుకొచ్చానో, నిజంగా వాళ్ళని గద్దరెక్కల మీద తీసుకొచ్చాడా దేవుడు? గద్దరెక్కల మీద తీసుకొచ్చాడా? లేదు, అరణ్య మార్గంలో నడిపించాడు. కానీ ఆ అరణ్య మార్గంలో కారు చీకటి, వెలుతురు లేదు, పగలు కానివ్వండి, రాత్రులు కానివ్వండి, విషసర్పాలు, మృగాలు, భయంకరమైనటువంటి ఆ శపితమైనటువంటి అలాంటి ప్లేస్లో నుంచి దేవుడు ఇజ్రాయెల్ని ఆ అరణ్య మార్గంలో నడిపించాడు. అరణ్య మార్గంలో నడిపించినప్పుడు కనీసం ఒక్కరన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ విష సర్పాలు కానివ్వండి, మృగాలకు కానివ్వండి, ఆహుతైనటువంటి చరిత్ర ఉందండి. పలానావరకు కీడు జరిగిందండి, ఇజ్రాయిల్కి అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు కీడు జరిగిందని మనం చెప్పగలమా? బైబిల్ గ్రంథంలో ఉందా? లేదు. అంటే కీడు చేసినటువంటి వాళ్ళకి కీడు ఉంది, దేవునికి ఎదురు తిరిగినటువంటి వాళ్ళకి కీడు జరిగింది. కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉంటున్నటువంటి వారందరూ కూడా దేవుడు క్షేమంగా ఎలా తీసుకెళ్ళాడట, వాళ్ళని గద్దరెక్కల మీద తీసుకెళ్ళగలడు. ఈనాడు కూడా చూడండి, దేవుడు మనల్ని ప్రతి విషయంలో కాపాడుతున్నాడండి. ఇది చాలామంది అంటారులే, మమ్మల్ని ఏం కాపాడాలే, మమ్మల్ని ఏం చేస్తున్నారులే, మాకేం జరిగిందిలే, ఇలా ఉందలే అలా ఉందలే అని మన సమస్యలు మనం అనుకుంటాం కొన్ని. కానీ దేవుడు మనల్ని కాపాడే విషయంలో ప్రతి విషయంలో కూడా మీరు బాగా గమనించండి, మెట్టుకి మనల్ని పైకి ఎక్కిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాపాడడం లేదా? ఎన్ని విషయాల్లో కాపాడుతున్నాడు దేవుడు. నిజం, ఇజ్రాయేల్ ప్రజల్ని గద్దరెక్కల మీద తీసుకెళ్ళినటువంటి దేవుడు ఈరోజు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు? ఏ విధంగా కాపాడుతున్నాడండి? ప్రతిదినము కాపాడుతున్నాడా? కాపాడగలుగుతున్నాడు. అందుకే 5వ వచనం అంటే ఉంది కాండి, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నాడు. అయితే దేవుని మాట శ్రద్ధగా వినాలి అంటున్నాడు. మిమ్మల్ని గద్దరెక్కల మీద ఏ విధంగా తీసుకొచ్చానో అది నిజం కానివ్వండి, మీరేం చేయాలి? ఈరోజు కూడా అవునండి, దేవుడు మనల్ని ప్రేమించే రీతిని మనం చూసినప్పుడు కృతజ్ఞత మనం దేవునికి ఏం చేయగలగాలి? కలిగి ఉండగలగాలి. కానీ ఇజ్రాయేల్ విషయంలో మనం చూసినప్పుడు ఎక్కువ మంది అరణ్యంలో చనిపోయారు. కారణం దేవుడేమో ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళ పట్ల ఏం పుట్టడం లేదు, దేవుని మీద ప్రేమ పుట్టడం లేదు. దేవుడు అంటే భయము భక్తులైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఐగుప్తులో బానిస బ్రతుకుతూ ఉన్నారు. చాలా కఠినమైనటువంటి శిక్ష. మీరు కనీసం ఈ భారతదేశంలో కూడా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి, చరిత్రలో ఈ భారతదేశం అంతా కూడా ఎవరు పరిపాలన చేస్తున్నారంటే బ్రిటిష్ వారు కదా. ఈ బ్రిటిష్ వారి పరిపాలన బాగున్నదా, ఇప్పుడు మనం స్వయం పరిపాలన బాగుందా? అయితే మొన్న ఎవరో ఒక అబ్బాయి తెలియపరుస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి కూడా చాలా మంచి పని చేశారు, చాలా మంచి పనులు చేశారు వాళ్ళు. ఈ పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే ఈ లా చట్టం కానివ్వండి, వీటన్నిటిని కూడా తీసుకొచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కానీ వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు. కానీ వాళ్ళు చేసి వెళ్ళిన పనులన్నీ కూడా ఈరోజు చాలా ఉపయోగపడుతున్నాయి అంటూ ఉన్నారు అన్నమాట.
అయితే మనం చూసినప్పుడు అయితే అలాంటి శ్రమ కాదండి ఇశ్రాయేలీయులకి. ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి అలాంటి శ్రమ కాదు. కానీ అలా ఇజ్రాయేలీల్లో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి శ్రమ ఎలాంటిదంటే, వాళ్ళు బానిసలుగానే ఉండాలి. ఎలా ఉండాలి? వాళ్ళు పెడితే తినాలి, లేకుంటే పస్తుండాలి. వాళ్ళ కిందనే వాళ్ళు చెప్పినట్టే ప్రతిదీ చేయగలగాలి. తన ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏమీ కూడా చేసేదానికి లేదు. అలాంటి ప్రజల నుంచి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి వాళ్ళని గద్దరెక్కల మీద తీసుకొచ్చినట్టుగా ఏం చేశాడట? ఉదాహరణకి మనము ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఆ ప్రయాణము బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైన్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్లైట్లో వెళ్తే ఎలా ఉంటుంది? ఏ ప్రయాణం చాలా బాగుంటుందండి? ఆరోగ్యం బాగుంటుంది. బస్సులో వెళ్తే బాగుంటుందా? ట్రైన్లో వెళ్తే బాగుంటుంది? ఫ్లైట్లో వెళ్తే బాగుంటుంది? ఏ ప్రయాణం బాగుంటుంది? ఫ్లైట్. చాలామంది ఇష్టపడేది ఉంటుంది అంతే. అంటే చాలా క్షేమంగా వెళ్ళొచ్చండి, ఏం తొందర ఉండదు, అసలు ఒళ్ళు నలగదు అంటూ ఉంటారు. చూసారా? ఎందుకు అనుకుంటున్నారు? అంత క్షేమంగా తీసుకెళ్తుంది అన్నమాట. మరి ఇజ్రాయిల్ అందరినూ కూడా గద్దరెక్కల మీద నేను తీసుకెళ్ళాను కదండి. అలాంటి ఒక క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని నేనేం చేశాను? ఇజ్రాయిల్కి ఇచ్చి నేనేం చేశాను? ప్రేమించాను అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ మనము ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం, ఇందులోనే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6 నుంచి మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. భూమి మీద అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ అనేకమైనటువంటి ప్రజల్లో ఎవరిని మాత్రమే దేవుడు ప్రేమించాడట? ఎన్నుకున్నాడు. ఎవరిని మాత్రమే? ఇజ్రాయేలీయులను మాత్రమే దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ 7వ వచనం మనం చూసినప్పుడు, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటున్నాడు. అంటే మీరేదో గొప్ప జనాంగమనో ఎక్కువగా బలం కలిగినటువంటి వారనో దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు, మిమ్మల్ని ప్రేమించలేదు. అయితే ఏంటి? అయితే 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను. ఏంటంటే పితరుల దగ్గర వాగ్దానం చేస్తాడు. ఎవరి దగ్గర వాగ్దానం చేస్తాడు? అబ్రహాం దగ్గర. ఈ అబ్రహాం గారి దగ్గర చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేయాలి? నెరవేర్చాలి. కాబట్టి మిమ్మల్ని నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అంతేగాని మీరు నన్ను ప్రేమించారనో మీరేదో నా ఆజ్ఞలను గైకొన్నారనో మాత్రము కాదు. నేను చేసినటువంటి మాటను నేనేం చేయకూడదు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నేను చేయకూడదు, తప్పకూడదని ఆలోచన. ఈరోజు మనుషులు చూడండి ఏం చేస్తారండి? మాట ఇస్తారు, మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పుతూ ఉంటారు. ఏమండి? మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడాలనే జ్ఞానం ఉంటుందా? ఉండదు. కానీ అందుకే దేవుడిని ఏమంటారంటే మాట తప్పనటువంటి వాడు. అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దానికి ఉదాహరణలు చాలా మనం చెప్పగలం. ఏంటంటే ఆ ప్రేమించే దాంట్లోనే మనం చూసాం అగాపే. దాని గ్రీకులో వాడబడింది ఏం పదం? అగాపే. ఆ అగాపే ఆ యొక్క పదానికి మనం చూసినప్పుడు ప్రతిఫలము ఏం చేయదట? దానికి కోరదు. దేవుడు ప్రేమించిన తర్వాత మన నుంచి మరలా కూడా ఏం చేయలేదు?
ఏమి ఎదురు చూడాల, ఏమంటే ఎదురు చూడదంటే ఒకటే ఎదురు చూస్తున్నాడు, ఏంటంటే మీరు నీతిగా బ్రతికితే చాలు. ఏంటి? మీరు నీతిగా బ్రతికితే చాలు. అంటే ప్రతిఫలము కోరనది. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు మార్పు లేనటువంటి ప్రేమ. ఈ మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు ఈ ఇజ్రాయేలుని దేవుడు ప్రేమించినటువంటి విధానం ఎలా ఉందండి? వాళ్ళు ఏమో గొప్ప జనమనో లేకుంటే బలం కలిగినటువంటి వాళ్ళనో కాదు దేవుడు ప్రేమించింది. ఎందుకు ప్రేమించాడట? ఎందుకు ప్రేమించాడు? పితరుల దగ్గర వాగ్దానం చేశాడు. ఈ అబ్రహాం గారి దగ్గర చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో నెరవేర్చాలి అని చెప్పేసి దేవుడు ఇజ్రాయేల్ని వెన్నుకొని ఇజ్రాయేల్ని ఎక్కువగా కూడా ఏం చేశాడండి? ప్రేమించాడు. మరి ఈరోజు మనల్ని ప్రేమించే విధానం ఎలా ఉందండి? దేవుడు మనల్ని ప్రేమించే విధానం ఎలా ఉంది? అప్పటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఏమైనా తగ్గించాడా? ఈరోజు గమనించండి, మనము ఇక్కడే ఉన్నటువంటి స్థానంలో ఉంచే ప్రతిదీ తెచ్చుకోగలుగుతున్నాం. ఎంత ప్రేమించాడండి? ఆ రోజు కూడా ఇజ్రాయెల్ని ప్రేమించే విషయంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, వెనక్కి వెళ్ళిపోలా. ఆయన ప్రేమించే విషయంలో ఆయన ప్రేమ మన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూపించినటువంటి విధంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజల విషయంలో చాలా పుష్కలంగా మనం చూడగలమండి. అయితే ఇక్కడ రెండో సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఒకరినొకరిని ప్రేమించుకునుడి అని మనకి కొత్త నిబంధనలో మనకు నేర్పిస్తూ ఉందండి. చూడండి, ఒకరినొకరు ఈ ప్రేమ అనేది దేవుడు ఇజ్రాయేలీలు ప్లస్ దేవుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే ఈ ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడంటే ఇజ్రాయేలీలు ప్రేమించుకున్నా కానివ్వండి, దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 12వ వచనం 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు నొకరునొకరు ప్రేమించువలన అనునటే నా ఆజ్ఞ అంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని ప్రేమించాడని ఎలా ప్రేమించి చూపించాడు? ఆయన గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చి వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని పాలు తేనెడు ప్రపంచ దేశంలో వదిలిపెట్టాడు. అలాంటి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు వాళ్ళకి నడిపించాడు. అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని ప్రేమిస్తున్నాడు అనేది అర్థమైందండి? అర్థమైంది. ఆ ఇజ్రాయెల్ని కూడా నేర్పించాడు. ఏమని నేర్పించాడు? మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని తెలియపరుస్తున్నాడు. అయితే తన కుమారుడైనటువంటి క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఏం తెలియపరుస్తున్నాడంటే నేను మిమ్మును ప్రేమించాను. ఏ విధంగా ప్రేమించాను? ప్రాణము పెట్టి. అందుకే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. అయితే 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 21 వచనాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 14వ అధ్యాయము 21వ వచనం, నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టే అని చెప్పింది ఆజ్ఞ అని చెప్పాడు. నా ఆజ్ఞను అనుసరించి వాటిని గైకొన్న వాడే ఏంటట? ప్రేమించువాడు. ఈరోజు కూడా చూడండి, ఒకే స్థానిక సంఘంలో ఉంటారు, పక్కన ఉంటారు, ఏం చేయరు? మాట్లాడుకోరు. ఇదే ప్రేమించడం అంటే? ఇదండి, ఇది కాదు ప్రేమించడం అంటే. కనీసం ప్రేమించడము అనే పదానికి మనం చూసినప్పుడు ప్రతిఫలము కోరనిది. ఏంటి? ప్రతిఫలాన్ని కోరనిది. అయితే 23వ వచనం మనం చూసినప్పుడు ఇందులోనే 14వ అధ్యాయం 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును,
మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మనము ఒకరినొకలా ఆ ప్రేమించే విధానాన్ని బట్టి దేవుడు మన హృదయంలో చేంజ్ చేస్తాడండి, నివాసం చేస్తాడు. ఈ నివాసం చేసేదాన్ని ఏమన్నాడంటే రోమపత్రికలో మనం చూసినప్పుడు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 38వ వచనం, 8వ అధ్యాయం 38వ వచనం, 38వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 38వ వచనం మనం చూసినప్పుడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి చెప్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? అది ఏదైనా కానివ్వండి, మరణం కానివ్వండి, జీవం కానివ్వండి, దేవదూత కానివ్వండి, ప్రధానులైనవి కానివ్వండి, అవి రాబోయైన కానివ్వండి, అధికారమైన కానివ్వండి, ఇంకా ఎత్తైనను లోతైనను మరి ఏదైనాను సరే ఏం చేయమంటే అది దేవుని ప్రేమ నుండి మనల్ని ఏం చేయకూడదట. ఇవి ఎడపాప నేరవు, దేవుని నుండి మనల్ని ఏం చేయకూడదు, ఎడపాప నేరవు అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నదండి. ఈరోజు చూడండి, మన కుటుంబాల్లో మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనకి కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగిందనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, దేవునికి దూరం అవటానికి మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏం చేస్తారులే దేవుడు, మేము ఇంత ప్రేమిస్తున్నాం దేవుడు, ఏది దేవుడు మా మీద చూపించినటువంటి ప్రేమ ఏంటి? అందుకే ఇక్కడ అంటున్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారు, అది ఏదైనా కానివ్వండి అది మన మేలుకే, అది ఏది జరిగినా కానివ్వండి దేవుని ప్రేమ నుండి మనల్ని ఏం చేయకూడదంట, దూరంగా పోకూడదు అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. అందుకే ఇక్కడ ఈ 3వ సందర్భాన్ని మనం గమనించినప్పుడు, ప్రేమించినటువంటి వారి కొరకు దేవుడు ఏం సిద్ధం చేస్తాడు. ఇప్పుడు దేవుని ప్రేమిస్తాం, ఏంటి ప్రయోజనం? క్యాప్ ఓపెన్. ఇక్కడ మనం చూసినప్పుడు అవునండి, దేవుణ్ణి ప్రేమించాం, దేవుణ్ణి ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? ఏమండి, దేవుణ్ణి ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించారా వాళ్ళు? అవును, దేవుణ్ణి ప్రేమించారు. ఏంటి ప్రయోజనం? ఏం కలిగింది వారికి? ఏం కలిగిందండి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిని ఇచ్చేస్తాడు. ఆ వాగ్దాత భూమిని దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని ప్రవేశింపజేస్తాడు. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఇప్పుడు దాకా మనం చూసాం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు కావచ్చు, యోహాను సువార్త 14 నుంచి 21 నుంచి 23 వచనాలు కావచ్చు, ఈ రోమపత్రిక 8వ అధ్యాయం 3 నుంచి 8వ అధ్యాయం 38-39 వచనాలు కావచ్చు. ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, అది ఏదైనా కానివ్వండి ఆయన ప్రేమ నుండి మీరు ఏమవ్వకూడదు, దూరం అవ్వకూడదు అనేది తెలియపరుస్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ ప్రేమించినటువంటి వారి కొరకు ఆయన ఏం సిద్ధం చేశాడంటే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాస్తున్నటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి ఏం లేదండి, ఆయన ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడేది కాదండి. ఆనాడు కంటికి కనబడే పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు పరలోకం అనేది కంటికి కనబడేది కాదు. కనబడేది కాకపోబట్టే ఇక్కడ అంటూ ఉంటాడు గలతీ పత్రికలో
గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు 20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడే శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు జీవించే జీవితం అంతా కూడా ఆ జీవితము నేనేం చేశానంటున్నాడు, సిలువ వేయబడింది. ఇప్పుడు ఇక మీదట జీవించే ఆ జీవితం అంతా కూడా ఎలా ఉందట, దేవుని కోసమే అని తెలియపరుస్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు తీతుకు రాసినటువంటి పత్రిక, తీతు పత్రిక, తిమోతి పక్కలో ఉంటుంది. తీతు పత్రిక మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 3 నుంచి మనం చూసినప్పుడు, ఎందుకనగా 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులనై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి కానీ అంటున్నాడు. అయితే మునుపున్నటువంటి స్థితిని ఇక్కడ తీతుకు తెలియపరుస్తున్నాడు పౌలు గారు. మునుపున్నటువంటి స్థితి ఎలా ఉందట, ప్రేమనైనటువంటి వారిగా ఉన్నాం. అయితే ఇప్పుడు అంటున్నాడు 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల మనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. మునుపున్నటువంటి స్థితి ఏ విధంగా ఉన్నది, బాప్తిస్మం పొందనుకున్నటువంటి స్థితి, ప్రేమింపబడలేనటువంటి స్థితి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పునరుజ్జన్మ సంబంధమైనటువంటి స్థానము ద్వారా అంటున్నాడు. అంటే ఈ బాప్తిస్మం ద్వారాగా మన పాపాలన్నీ కూడా ఏమైపోయాయండి, కడగబడ్డాయి. ఈ పాపాలన్నీ కడగబడ్డాయంటే దీనికి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, ఈ పాపాలన్నీ మనం కడుక్కోవటానికి, మనం ఆ బాప్తిస్మం ద్వారా కడుక్కోవటానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ఏం చేస్తాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తుని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రేమించాలి అంటున్నాడు. మరి అంతకుముందు ఉన్నటువంటి స్థితి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పని లేదు. అందుకే కదా మనం అంటూ ఉంటాం, ఎపిఎస్సీలో కూడా మనం చదువుతూ ఉంటాం 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నప్పుడు అన్నాడు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడట, బ్రతికించను. ఆ బ్రతికించినటువంటి విధానాన్ని ఏమంటున్నాడు అంటే ప్రేమ అంటే ఎదురు చూడనిది అంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇందులోనే 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను అంటున్నాడు. జ్ఞానానికి కలిగినటువంటి ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ఏం చేస్తున్నాడట పౌలు గారు, ప్రార్థించుచున్నాను అంటున్నాడు. చాలా మంది చూడండి, మేము చాలా జ్ఞానం కలిగినటువంటి వారం, ఆయన మాట్లాడితేనే మేము మాట్లాడతాం, ఆయన మాట్లాడితేనే మేము మాట్లాడతాం. ఇది జ్ఞానం కలిగింది కాదండి. ఇది మన జ్ఞానాన్ని మనం ఏం చేయకూడదు. మేమే జ్ఞానవంతులని మనం అనుకోకూడదు. మరేంటి, ప్రేమ కలిగి ఉండేదానికి మనం ఏం చేయగలగలట, ప్రేమ కలిగి ఉండేదానికి ప్రార్థన చేయండి అని తెలియపరుస్తున్నాడండి. అందుకే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇర్మియా గారి దగ్గర కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడండి. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. దాదాపు దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, ఆ చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరూ కూడా నేను బయటికి రప్పిస్తాను అని వాగ్దానం చేసేటప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు 31వ అధ్యాయం 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలా కాలం క్రిందట ఈ ఇజ్రాయేలీలందరిని కూడా దేవుడు పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి పంపిస్తే ఆ లోపలికి వెళ్ళినాక కూడా వాళ్ళు ఏం చేశారండి? దేవునికి విరుద్ధంగా ఉన్నారు. దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. అయితే ఇర్మియా గారి ద్వారాగా చెప్తూ ఉన్నాడు అంట. దేవుడు ఏమంటున్నాడు? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ఎవరిని? ఇజ్రాయేలీల్ని. ఈ ఇజ్రాయేలీల్ని ఈ మాట అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాళ్ళు ఏదో గొప్ప జనాంగమనో, లేకుంటే వాళ్ళు బాగా బలస్తులనో, లేకుంటే వాళ్ళు ఏదైనా నీతిపరులనో కాదు. దేవుడు పితరుల దగ్గర ఏం చేశాడట? ఏం చేశాడు? పితరుల దగ్గర దేవుడు వాగ్దానం చేశాడు. ఈ పితరుల దగ్గర చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టే తన కుమారుడైనటువంటి క్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టాడు. ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. చూడండి, యోహాను సువార్త మనం చూద్దాం. ఇందులోనే 3వ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించినటువంటి వారి కొరకు ఏం చేశాడట? ఆయన కంటికి కనబడేది కాదండి అది. ఏంటి? పరలోకం అనేది కంటికి కనపడదా? ఈనాడు కూడా దేవుడు మన పట్ల చేసే కార్యాలు చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి, ఏమంటూ ఉంటారంటే, అది ఏ విధంగా జరిగిపోతుందండి, అది జరిగిపోతూ ఉంటుంది. అది ఏ విధంగా ముందుకెళ్తున్నామో మాకైతే తెలియదు. ప్రార్థన మాత్రం చేస్తున్నాం కానివ్వండి, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఒక కుటుంబం విషయంలో కావచ్చు, భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, ఏదైనా ఒక శోధన వచ్చిన కావచ్చు, ఏది వచ్చినా కూడా చూడండి అది అలాగే నెమ్మదిగా జరిగిపోతూ ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి దేవుడు ఏం చేస్తుంటాడు? తొలగిస్తూ ఉంటాడు. అయితే కొన్ని మనం చేసుకునేవి ఉంటాయి, మనకని మనం చేసుకొని వాటిని తొలగించలేదని మనం ఎదురు చూడకూడదు. అంతేనండి? అంతేనే కదా. కొన్ని మనం చేసుకునేవి ఉంటాయి. ఉదాహరణకి ఒక బైక్ ఎక్కాం, బైక్ చేతులు ఏముంది? ఎక్సలేటర్ ఉంది. అది ఎంత ఇవ్వాలి, ఏ విధంగా నడపాలి, ఎలా వెళ్ళాలనేది ఆ మాన్యువల్ బుక్ ఉంటుందిలే. అది సామాన్యంగా ఎవరు చదవరు కానివ్వండి. ఉంటుందా? కానీ విపరీతమైనటువంటి స్పీడ్ వెళ్తే వెళ్ళి నన్ను దేవుడు కాపాలదా అని మనం అనకూడదండి. అందుకే ఇక్కడ అంటూ ఉంటాడు, యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన మన కోసం ఏం సిద్ధపరిచాడంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు 27వ వచనం 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, ఎరవనీయుకుడి అంటున్నాడండి. ఏం చేశాడంటే ఆయన మన కోసం శాంతి అనుగ్రహించి వెళ్ళాడు. ఏం చేస్తున్నాను? మనిషి కూడా ఈరోజు చూడండి విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తారు కదండి. మనిషికి మించి ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన వల్ల ఏమవుద్ది? మనసు ఏమవుద్దండి? ఆరోగ్యం చాలా దెబ్బతింటది. అందుకని అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుచున్నాను అంటున్నాడు. ఆయన మన కోసం ఏమి సిద్ధపరిచాడంటే ఆయన శాంతిని మనకిచ్చాడండి. ఏం చేశాడట? ఆయన శాంతిని మనకిచ్చాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, ఇందులోనే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, మొదటి వచనం 13వ అధ్యాయం మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. యేసుక్రీస్తు వారు అప్పగింపబడుతున్నాను అని తెలిసిందండి ఆయనకి. ఇప్పుడు ఉదాహరణకి మనం చనిపోతున్నామని మనకు తెలిసింది అనుకోండి, ఎంత ప్రేమ చూపిస్తాం ఇతరుల పట్ల? సరే, భార్య పట్ల ఎంత ప్రేమ చూపిస్తాం, భర్త పట్ల ఎంత చూపిస్తాం, పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపిస్తామండి? ఇకేముందని నేను హ్యాపీగా వెళ్తున్నాను దేవుని దగ్గరికి నా ఆలోచనలు ఉంటాయా? ఏడవరండి, ఏడుస్తూ కూర్చుంటారు కదా.
ఇంకేముంది, నేనే వెళ్ళిపోతున్నాను అంటాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమంటున్నాడంటే, లోకానికి ఏం చూపించి వెళ్ళిపోతున్నాడంట ఆయన? అంతం వరకు ప్రేమించను. ఎంతవరకు ప్రేమించాడు? అంతం వరకు. ఇందులో 34వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నొకరునొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఏమంటున్నాడట ఆయన? ఆయన అంతం వరకు ప్రేమించండు. అసలు ఆయన ఏమి చూపించాడు, ఏమి సిద్ధపరిచిపోయాడంటే, ఒకరినొకరిని ప్రేమించేది ఆయన సిద్ధపరిచాడండి. ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. ఎందుకు ఒకరినొకరు ప్రేమించాలి? ఆయన అంతం వరకు మనల్ని ఏం చేస్తాడటండి? ఏం చేస్తాడు? అంతం వరకు. ఆయన సిలువ మీదకి ఎక్కినప్పుడు కూడా మీరు బాగా గమనించండి. సిలువ మీదకి ఎక్కినప్పుడు కూడా ఎక్కువైనటువంటి మంది ఆయన ఏం చేశారు? దూషించారు, కొట్టారు, గుద్దారు. ఆ సందర్భాలన్నీ తీసుకొని సిలువ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు ఆయన. ఒక్క మాటను అన్నాడా? ఏమన్నాడు? ప్రార్థన చేస్తాడంటే సిలువ మీద, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని వెరగరు కనుక వీళ్ళని ఏం చేయి, క్షమించు తండ్రి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని ఏం చేయి, క్షమించు అన్నాడు. అయితే మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ యోహాను గారు ఈ పత్రిక రాస్తూ మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ఏమని రాస్తున్నాడండి? అక్కడ రాశాడు 13వ అధ్యాయము 34వ వచనం. మనం 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంతం వరకు ఏం చేశాడట? ప్రేమించాడు. ఈ అంతం వరకు ప్రేమించినటువంటి ఆయన మరలా ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఏం రాస్తున్నాడంటే 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును అంటున్నాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆ పంపినటువంటి విధానాన్ని బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించింది మరి కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదండి. మనమేదో గొప్పవారి, మనం ప్రారంభంలోనే చూస్తాం, ఇజ్రాయేల్ ప్రజలేమో గొప్పవారని, బలవంతులని, వాళ్ళు ఎక్కువగా నీతిమంతులని దేవుడు వాళ్ళని ప్రేమించలా. మరి ఏం చేశాడట? పితరుల దగ్గర వాగ్దానం చేశాడు, పితరుల దగ్గర మాట ఇచ్చాడు దేవుడు. ఈరోజు కూడా ప్రపంచాన్ని అంతా కూడా కాపాడుతాను, ప్రపంచాన్ని అంతా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మరలా దేవుడు ఏం చేయడండి? మాట తప్పేవాడు కాదు దేవుడు. ఈరోజు ఒక స్నేహితులు ఉన్నారు అనుకోండి, స్నేహితుల మధ్య స్నేహితులు ఏం చేస్తారు? మాట ఇస్తారు, తప్పుతారు. ఒక భార్య భర్తకు మాట ఇచ్చింది అనుకోండి, భర్త భార్యకి మాట ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఇరువురు ఏమవుతారు? ఖచ్చితంగా మాట తప్పుతారు. తప్పేవాళ్ళు ఉంటారు, అందరు గదిలో కానివ్వండి, తప్పేవాళ్ళు ఉంటారు కానివ్వండి. దేవుడు మాత్రం అలా కాదండి. తన కుమారుని పంపి ఈ ప్రపంచాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? నిరూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు, ఆయన మన నిమిత్తము, 1 John chapter 3:16లో మనం చూసినప్పుడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము. ఈరోజు కూడా అండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమించే విషయంలో, ఏ విషయంలో ప్రేమించాలి? ఒక అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలండి? ఖచ్చితంగా మన దగ్గర మనము సహాయపడగలగాలి. చాలామంది చూడండి, చాలా కఠినంగా ఉంటారు. అనారోగ్యంగా ఉందని అనుకోండి, సహాయం చేయకుండా పర్లేదులే, వెళ్ళి ఏమన్నా చూడగలుగుతున్నారా? వెళ్ళి ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా?
లేదు. ఎందుకంటే అవును, దేవుడు మన ఎడల ఎలాంటి ప్రేమ చూపించాడు? మనము ప్రేమించామని కాదు ఆయన ప్రేమించిందండి. మరేం చేస్తాడు? మనము ప్రేమించామని ఆయన ప్రేమించలా. మనము ప్రేమించుకున్నా కూడా ఆయన మనల్ని ప్రేమించాడని నిరూపించాడండి. మన సహోదరుల నిమిత్తం మనం ఏం చేయగలగాలి? ప్రాణం పెట్టబద్దులే. సపోజ్ ప్రాణం పెట్టొద్దులే, కనీసం మనము వాళ్ళకి సహాయపడగలగాలి, వాళ్ళని ప్రేమించగలగాలి. మనము వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో మనం ఏం చేయగలగాలి? పరామర్శించాలి. కొంతమంది చూడండి, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? పర్లేదులే, అలాగే ఉండాలిలే, వాళ్ళకి అలాగే అనారోగ్యంగా ఉండాలిలే, అలాగే జరగాలిలే అని చాలామంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అనుకుంటూ ఉంటారండి. ఆ విధంగా ఎప్పుడు మనం ఏం చేయకూడదు? అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే, అవును, దేవుడు మనల్ని ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలా. మనము ప్రేమించకపోయినా కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి బయటికి రప్పించాడు. ఈరోజు కొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఎక్కడ పంపించాడు? భూమి మీదకి పంపించి, నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను, ఏం చేస్తున్నాను? నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అనేది నిరూపించాడండి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనం చూసినప్పుడు ఈ 3 విషయాలు చూసాం. మొదటిది ఏంటంటే, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు అనేది మనం చూసాం. రెండోది, ఒకరినొకరు మనం ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయగలగాలి? ఒకరినొకరు ప్రేమించుకోగలగాలి అనేది మనం చూసాం. మూడోది, మనం చూసినప్పుడు అలా ప్రేమించినటువంటి వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడట? కొరింథీ రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. అవి ఆ కంటికి మనకేమయ్యేది కాదంట, అవి కనపడేది కాదు, హృదయానికి గోచరం కూడా అయ్యేది కాదు. అలాంటివి దేవుడు మనకేం చేస్తాడు? సిద్ధపరిచాడు. ఇజ్రాయేలుకి ఏం చేస్తాడు? ఇజ్రాయేలుకి పాలుతెల్లిన ప్రపంచ దేశాన్ని ఇచ్చాడు దేవుడు. ఈనాడు మనము దేవుని ప్రేమించి మన సహోదరులను మనం ప్రేమిస్తున్నప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు. నిజం, ఈనాడు మనం చూసినప్పుడు పరలోకం అనేది ఇండివిజువల్ అంటే ఎవరు నీతిగా బ్రతికితే, ఎవరు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు కనుక్కుంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటే వాళ్ళకు తగినటువంటి శిక్ష వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అందుకే అంటున్నాడు, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. మనం చూసినప్పుడు ఇందులో 3 ప్రేమలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. ఒకటేంటి? అగాపే. ఈ అగాపే ప్రేమను ఏమన్నాడంటే, దేవుడు మనుషుల పట్ల చూపించినటువంటి ప్రేమ. దాంట్లోనే మనం చూసినప్పుడు ప్రతిఫలము కోరనిది, మార్పు లేనటువంటి ప్రేమ. దాన్ని ఏమన్నదంటే అగాపే ప్రేమ అని మొదటిది మనకు కనపడిందండి. రెండోది మనం చూసినప్పుడు ఫీలియో. ఈ ఫీలియో అనే ప్రేమను మనం ఏమంటుందంటే బైబిల్ గ్రంథము స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. మూడోది మనం చూసినప్పుడు ఇరోస్ అనే పదాన్ని వాడారు గ్రీకులో. దాన్ని భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ. కానీ ఇవన్నీ మనం పక్కన పెడితే దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ ఏమన్నారు? ఏమని ప్రేమ చూపించగలిగాడు? అగాపే. అంటే మరలా ఎదురు చూడనిది, ప్రతిఫలాన్ని కోరనిది. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ ఏంటంటే ప్రతిఫలాన్ని కోరనటువంటి ప్రేమ. ఈనాడు మనం కూడా అండి, మన స్నేహితుల మధ్య కావచ్చు, సంఘస్థుల మధ్య కావచ్చు, మరి ముఖ్యంగా దేవుని పట్ల కావచ్చు, మనం ప్రేమ కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ